సైలెంట్ గా భారత్ వైలెంట్ క్రియేట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ప్లానింగ్ అంతా ప్రధాని మోదీనే చూసుకున్నారు. పాకిస్తాన్ను ఏమార్చి దెబ్బ కొట్టారు. మోదీ వ్యూహాల ముందు పాకిస్తాన్ చిత్తయింది. దాడికి ముందు వరకు కూడా రాష్ట్రాల్లో పర్యటించారు. అమరావతి సభలోనూ మోదీ చాలా జోవియల్గా కనిపించారు. 2 రోజులు తిరిగేసరికి పాకిస్తాన్కు చుక్కలు చూపించారు. బాలాకోట్ దాడి సమయంలోనూ చాలా ప్రశాంతంగా వ్యవహరించారు. ఎలాంటి హింట్ ఇవ్వకుండానే ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో పడ్డారు. చాణక్య వ్యూహాలతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను నేలబట్టం చేశారు. దాడులకు ఇంకా సమయం పడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. పాకిస్తాన్ తేరుకునే లోపే ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా నేలబట్టం చేశారు. మొహంలో కోపం కూడా కనిపించకుండానే టెర్రరిస్టులు అంతం చేశారు మోదీ. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, దీపిక, మనం మోడీని మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3వసారి ప్రధానిగా ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని చూడొచ్చు. ప్రధానంగా దేశాన్ని కాపాడే ఈ యుద్ధం నేపథ్యంలో మోడీ వ్యవహరించిన తీరు, మోడీ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మనం చూడొచ్చు, చాలా మొత్తం కూడా ఈ ఆపరేషన్ మొత్తం కూడా మోడీ ఆయన ఓన్గానే క్రియేట్ చేసి ఆయన సొంతగానే ప్లాన్ చేసి ఈ విధంగా చేశారు, ఇంత సక్సెస్ చేశారని చెప్తున్నారు. చాలామంది మేధావులు కూడా చాలా పకడ్బందీ వ్యూహంతో చేశారు, పకడ్బందీకి చేసింది ఆర్మీ అని చెప్తున్నారు. ఈ 3 దళాలను కూడా నడిపించింది కూడా మోడీయే. ఈ మోడీ మౌనం ఎక్కువ వహిస్తారు, ఎక్కువ పనిచేస్తారనేది ఎప్పటి నుంచో కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి కనిపించింది. మనం చూడవచ్చు, మొన్న జస్ట్ 1 వారం క్రితమే అమరావతి వచ్చినటువంటి మోడీ ఎంత జోయిల్గా ఉన్నారు, ఎంత సరదాగా ఉన్నారు. తెలుగులో 3 సార్లు తెలుగులో మాట్లాడారు, చాలా సరదాగా మాట్లాడారు చంద్రబాబుతో కానీ, లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ. చివరికి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పిలిచి ఆయనకు ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇవ్వటం కానీ, సరదాగా అంతా కూడా చాలా హ్యాపీగా. అసలు ముఖంలో ఎక్కడా కూడా అప్పటికే యుద్ధం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. యుద్ధం ఎప్పుడు చేయాలో ఆ తేదీ కూడా ఖరారు చేసుకున్నారు. అప్పటికే ప్రధానమైన 3 దళాల అధికారులతో, నేవీ కానీ, ఆర్మీ కానీ, మొత్తం ఎయిర్ ఫోర్స్ అందరూ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్లాన్ కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆయన బయటపడే పరిస్థితి లేదు. మొత్తం చాలా వ్యూహాత్మకంగా దీనికి సంబంధించి ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొనే వాళ్ళందరం కూడా ముందుగానే తీసుకొచ్చి ఒక బిల్డింగ్లో పెట్టి వాళ్ళందరూ కూడా చాలా ప్లాన్డ్గా మాట్లాడించి, మోడీతోనే డైరెక్ట్గా మాట్లాడించి ఈ విధంగా కూడా వ్యూహం విజయవంతం చేశారు. మనం ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ మీద ప్రశంసలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆయన చేతల మనిషి చాలా పకడ్బందీ చేశారు. అదేవిధంగా పాకిస్తాన్ పౌరులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాదులు వాళ్ళ స్థావరాలను టార్గెట్ చేసి కేవలం వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని నిర్మూలించే విధంగా వెళ్ళటం పట్ల కూడా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఎన్ని ఆరోపణలు చేసినప్పుడు కూడా, పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు ఆడినప్పుడు కూడా ప్రపంచానికి నిజమేంటో అర్థమవుతుంది. మోడీ అయితే ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చాలా చాణక్య నీతి, చాలా పకడ్బందీగా చేశారని చెప్పొచ్చు. మొన్న అమరావతి విషయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో మోడీ పకడ్బందీ వ్యూహంతోనే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా, యుద్ధానికి సంబంధించి కూడా చాలా మౌనంగా ఉన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుందని కూడా మొత్తం కేంద్రంలో మంత్రులైతేనే వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మోడీ అంతా కూడా పకడ్బందీగా ఎప్పుడు ఏం చేయాలి అనేది చాలా పకడ్బందీగా ఆయన వ్యూహం రూపొందించుకునే ఉంటారు. ఒక విధంగా ఇది చాణక్యనీతి అంటారు. చాణక్యనీతి నిజంగా మోడీ అదేవిధంగా చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ, వాళ్ళు కానీ తేరుకునే లేకపోయి వాళ్ళంతా కూడా 9వ తారీఖున చేస్తారు, 10వ తారీఖున మా మీద దాడి జరుగుతుంది, 11 జరుగుతుంది అని ట్వీట్లు చేసుకుంటున్నారు. బయట బహిరంగంగా కూడా చెప్పుకునే పరిస్థితి కనిపించింది. అంతా కూడా ఏం జరగబోతుంది అంటే ఏం జరగకుండా బాబాయ్ చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు అనే వ్యూహం అదేవిధంగా వ్యవహరించింది పాకిస్తాన్. కానీ చాలా పకడ్బందీగా, అంతకన్నా ముందుగానే ఎవరు ఊహించిన విధంగా దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ పిలుపునిచ్చి ఈ మాక్ డ్రిల్ మొత్తం కూడా ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ కూడా మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు, వీ అడవుల్లో ఉన్నారు అని వాళ్ళని కూడా మొత్తం ఏమర్చి మోడీ చేసినటువంటి వ్యూహం చాలా పకడ్బందీగా చేయబట్టి దేశానికి చాలా రక్షించే విధంగా, రక్షణ కల్పించే విధంగా మోడీ నిలబడ్డారని కూడా ప్రశంసలు వస్తున్నాయి. వాళ్ళ పార్టీ అయితే ఎన్డీఏ కాకుండా మిగిలిన ప్రతిపక్షాలు కూడా మోడీని అభినందించే పరిస్థితి వస్తుంది. మొత్తం అందరూ కూడా ముక్తకంఠంతో మోడీ చేసిన కార్యక్రమాన్ని, మోడీ చేసిన వ్యూహాన్ని అభినందించే పరిస్థితి వస్తుంది. రానున్న రోజుల్లో కూడా పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా సరే మోడీ తప్పనిసరిగా 100% విజయం సాధిస్తారు.
దేశాన్ని రక్షిస్తారు, దేశ పౌరులు రక్షిస్తారనే విశ్వాసం అయితే అందరిలో కలుగుతుంది. అటు పాకిస్తాన్ ఎన్ని కీర్తులు పడినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఏం చేసినా సరే పకడ్బందీగా. అంతేవిధంగా మనం ఆలోచించవచ్చు, మహిళలు దేశవ్యాప్తంగా కూడా మహిళలు నీరాజాలు పట్టే పరిస్థితి ఏర్పడింది. మొన్న జరిగేటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి నరమేధంలో మొత్తం కూడా వాళ్ళందరూ మగవాళ్ళనే హత్య చేశారు ఉగ్రవాదులు. ఆడవాళ్ళ సింధూరాన్ని చెరిపేశారు. దీన్ని కూడా తీసుకుని సింధూరం చెరిపేసినందుకు, ఆడవాళ్ళు సింధూరం చెరిపేసినందుకు వాళ్ళతోనే యుద్ధం చేయించాలని మనం చూసాం. ఇద్దరు మహిళా అధికారులతోనే మొత్తం కూడా కార్యక్రమం నడిపించి వాళ్ళతోనే పాకిస్తాన్కి బుద్ధి చెప్పించారు. ఇదంతా కూడా చాలా పకడ్బందీ వ్యూహం. మన దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా మోడీ చేసినటువంటి కార్యక్రమాన్ని, మోడీ వ్యూహాన్ని కూడా అభినందించే పరిస్థితి కనిపిస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా ఈ నారీమణుల్ని ముందు పెట్టి యుద్ధానికి వెళ్ళటానికి కూడా సాహసించే పరిస్థితి చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళల్లో కూడా ఒక అభినందన ఏర్పడుతుంది. దేశంలో ఉన్న ప్రతి ఆడపడుచు కూడా మోడీ చేసినటువంటి కార్యక్రమాన్ని అయితే అభినందించే పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ వాసు.